తెలంగాణలో మంత్రుల మధ్య అంతర్గత పోరు బహిర్గతమైంది. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన సహచర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పక్కనే కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోవడంపై ప్రశ్నించారు. ఈ అంశంపై మంత్రి లక్ష్మణ్ ఒక వీడియో కూడా విడుదల చేశారు. పొన్నం ప్రభాకర్ తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అమలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. అయితే అన్న ఒకటే అన్న, మీ ద్వారా మా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ, కుల సంఘాలకు కానీ, మా పెద్దలందరి కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు, పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము ఆ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు. ఆయన ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అమలు భరించాల్సి తెలంగాణలో మంత్రుల మధ్య అంతర్గత పోరు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలైతే తలెత్తాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో అయితే ఈ అంశం కలకలం రేపుతుందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం అనేది తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ల మధ్య ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్లో తీవ్ర దుమారం లేపుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఈ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం అంటే దళిత నేతల సమావేశం సందర్భంగా కూడా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా పొన్నం ప్రభాకర్ అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై కూడా దున్నపోతు అనే వ్యాఖ్యను సంబోధించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ దీనికి సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా దళిత సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్పై కూడా మండిపడుతున్నాయి. ఖచ్చితంగా దళితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి దళిత నేతలు కూడా తీవ్రంగా ఆయనపై కూడా మండిపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే
తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై కూడా ఒక లేఖ రాశారు. సో దళితులని అవమానించారు పొన్నం ప్రభాకర్ అంటూ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్కి ఒక డెడ్లైన్ అంటే రేపటి వరకు డెడ్లైన్ కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపటి వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ తను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాము, మా దళిత జాతిని అవమానించిన పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన ఒక వీడియోని విడుదల చేశారు. సో త్వరలోనే కూడా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను అదేవిధంగా అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలుస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఈ వ్యవహారంపై కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్తో అదేవిధంగా ఇటు అడ్లూరు లక్ష్మణ్తో కూడా మాట్లాడారు. సో మాట్లాడి కూడా ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలి, ఒకే జిల్లా మంత్రులు ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఎవరు మాట్లాడొద్దు, కలిసిపోయే విధంగా ఉండాలి అంటూ కూడా, లేదంటే ఖచ్చితంగా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ఇద్దరు మంత్రులు సమన్వయంతో ఉండాలంటూ కూడా వారి ఫోన్లో మాట్లాడి కూడా సూచించిన నేపథ్యంలో కూడా వివాదం సద్దుమరిగిందని కూడా అంత భావించినప్పటికీ కూడా తాజాగా అడ్లూరు లక్ష్మణ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మాత్రం అడ్లూరు లక్ష్మణ్ ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలి, రేపటి వరకు డెడ్ లైన్ విధిస్తున్నట్టు కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వ్యవహారం, ఇద్దరు మంత్రుల మధ్య ఉన్నటువంటి వ్యవహారం తారస్థాయికి చేరిన నేపథ్యంలో కాంగ్రెస్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇంతటితోటే ఈ వివాదం సద్దుమరుగుతుందా లేదంటే ఇంకా ఇంకా తీవ్రతరం అవుతుందా అనేది మాత్రం ఇప్పుడు చూడాలి. మరోవైపు పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా స్పందించలేదు. ఇటు అంటే చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ నిజంగానే చేశారా లేదా అనేది మాత్రం ఇంకా చూడాలి. మరోవైపు ఆయన ఇంకా స్పందించలేదు. ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే ఇంకా ఆయనతో మాట్లాడి ఏ విధంగా అంటే అడ్లూరు లక్ష్మణ్తో కలిసిపోతారా ఏందనే చూడాలి. ఎందుకంటే ఇద్దరు ఒకే జిల్లా నేతలు, అదేవిధంగా మంత్రులు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో సమన్వయం ఉంటుందని అంతా భావించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అనేది తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు ఈ మీడియా సమావేశం సందర్భంగా కూడా మరొక మంత్రి ఎస్సీ మంత్రికి ఏదైతే వివేక్ వెంకటస్వామి కూడా అక్కడి నుండి మాట్లాడుతున్న క్రమంలో కూడా లేచిపోయారు. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి కూడా వైరల్ అవుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదాన్ని ఏ విధంగా సద్దుమణుగుస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, అయితే ఇటు పొన్నం ప్రభాకర్ తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు కూడా ఆయనే బాధ్యత వహించాలంటూ కూడా మంత్రి లక్ష్మణ్ అయితే వీడియోలో ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన రేపటి వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ రేపటిలోగా క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? పొన్నం ప్రభాకర్ దూకుడు స్వభావం గల వ్యక్తి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా ఆ దూకుడు స్వభావంతో కొన్ని అంటే నోరు జారిన పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలో కూడా అడ్లూరు లక్ష్మణ్పై కూడా చేసినటువంటి దున్నపోత అనే వ్యాఖ్య అనేది ప్రస్తుతం పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కూడా ఆయన తన తీరును మార్చుకోవాలి, ఖచ్చితంగా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన ఒక డెడ్ లైన్ అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది అడ్లూరు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్కి. సో ఈ నేపథ్యంలో కూడా పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి స్పందించలేదు. కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా ఈ విషయం ఇప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు అడ్లూరు లక్ష్మణ్. సో అదేవిధంగా ఏఐసిసి మల్లికార్జున ఖర్గే కూడా ఒక లేఖ రాశాను కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో కూడా హైకమాండ్ దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతుందంటూ కూడా ఇప్పటికి పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ వచ్చింది. అదేవిధంగా దీంతోపాటు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో జరిగిన నేపథ్యం, దానికి కూడా షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇలాంటి వ్యవహారాలు కాంగ్రెస్కి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపడుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం వారిద్దరితో మాట్లాడి ఇద్దరి మధ్య వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇద్దరు సమన్వయంతో ఉండాలని కూడా చెప్పారు. సో పొన్నం ప్రభాకర్ స్పందించి ఖచ్చితంగా ఏదైతే క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుపోతే మాత్రం నేను మా దళిత జాతిని అవమానించిన పొన్నం ప్రభాకర్పై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తా, త్వరలో కూడా కలుస్తానంటూ కూడా ఆయన డెడ్ లైన్ అయితే విధించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వాళ్ళ గుణపోతానికి ఏంది ఇట్లా 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 గుణపోతానికి ఏంది వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా
మన జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా 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 దున్నపోతానికి ఏం తెలుసు. వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా. మన జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా 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 దున్నపోతానికి ఏం తెలుసు. వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా. మన జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి. తెలంగాణలో మంత్రుల మధ్య అంతర్గత పోరు బహిర్గతమైంది. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన సహచర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పక్కనే కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోవడంపై ప్రశ్నించారు. ఈ అంశంపై మంత్రి లక్ష్మణ్ ఒక వీడియో కూడా విడుదల చేశారు. పొన్నం ప్రభాకర్ తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా 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 దున్నపోతానికి ఏం తెలుసు. వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా. మన జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా 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 దున్నపోతానికి ఏం తెలుసు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన ఆవేదనలో సామాజిక కోణాన్ని ప్రస్తావించారు. తాను మాదిగను కాబట్టే మంత్రి పదవి వచ్చిందని, తను ఆ సామాజిక వర్గంలో పుట్టడం తప్ప అని ప్రశ్నించారు. తన పట్ల వివేక్ వ్యవహరించిన తీరును, దళితులను చిన్న చూపు చూడటంగా ఆయన పేర్కొన్నారు. పొన్నం విమర్శిస్తున్న సహచర మంత్రిగా వివేక్ కనీసం ఖండించకపోవడం సరికాదని అన్నారు. వివేక్ కుమారుడిని ఎంపీగా గెలిపించడంలో సహాయం చేసిన ఇదేం పద్ధతి అంటూ వివేక్ ను ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా. మన జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా 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 దున్నపోతానికి ఏం తెలుసు. వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా. మన జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి ఏం తెలుసు, ఇట్లా దున్నపోతానికి ఏం తెలుసు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జూబ్లీ హిల్స్ లో మంత్రులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మనకి టైం అంటే తెలుసు, ఆ దున్నపోతుగాడికి టైం గురించి ఏం తెలుసు అంటూ అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల పట్ల అడ్లూరి తీవ్ర మనస్తాపం చెంది పొన్నం తీరును తప్పుపడుతూ వీడియో విడుదల చేశారు.
వానికి ఏం తెలుసు ఇట్లా దున్నపోతు 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 వానికి ఏం తెలుసు వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా మన జీవితం అంటే తెలుసు వాళ్ళకి దున్నపోతు వానికి ఏం తెలుసు ఇట్లా దున్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదానికి దున్నపోతు వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆలస్యంగా వచ్చిన లక్ష్మణ్ ను ఉద్దేశించి పొన్నం ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మాటలను మంత్రి అడ్లూరి తనకు అన్వయించుకున్నారా, లేకపోతే మంత్రి పొన్నం ఎవరిని ఉద్దేశించి దున్నపోతు వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. ఆయన ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మరి ఈ విధమైన అమలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ రాష్ట్ర జాతిని అవమానపరిచింది. అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా మా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక అనడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు. ఆయన ఇప్పటికైనా దున్నపోతు వ్యాఖ్యల వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి వివాదాలు సృష్టించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన మాటలను కొందరు వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి అడ్లూరిని ఉద్దేశించి తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని పొన్నం ఖండించారు. అయినప్పటికీ మంత్రి అడ్లూరి మాత్రం పొన్నం వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవే అంటూ గట్టిగా వాదిస్తున్నారు. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య భావోద్వేగ వైరుధ్యం కొనసాగుతోంది.